వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము బిల్హనుడు అండ్ కల్హనుడు గురించి తెలుసుకుందాం. అయితే వీడియో ఎండింగ్లో చాలా మంచి క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి మీరందరూ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము బిల్హనుడు గురించి తెలుసుకుందాం. ఈ బిల్హనుడు కాశ్మీర్కు చెందినటువంటి ఒక పండితుడు. ఇతను 11వ శతాబ్దానికి చెందిన ఒక పండితుడు. ఇతను కాశ్మీర్ ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తాడు. దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యానికి వచ్చాడంటే కళ్యాణి చాళుక్యుల రాజ్యానికి వచ్చాడు. అప్పటి కళ్యాణి చాళుక్య పాలకుడు ఎవరంటే మనకి విక్రమాదిత్య 6. ఈ విక్రమాదిత్య 6 యొక్క ఆస్థానంలో ఉంటాడు ఈ బిల్హనుడు. ఈ విక్రమాదిత్య 6 ఆస్థానంలో ఉన్నప్పుడు ఈ బిల్హనుడు విక్రమాదిత్య 6 యొక్క జీవిత చరిత్రను రచించాడు. ఇతను రచించినటువంటి ఆ జీవిత చరిత్ర పేరేందంటే మనకి విక్రమాంక దేవచరిత. అండ్ ఇతను ఒక నాటకాన్ని రచించాడు. ఇతను రచించినటువంటి నాటకం పేరేందంటే మనకి కర్ణ సుందరి. అండ్ ఇతను ఒక ప్రేమ కథను రచించాడు. ఇతను రచించినటువంటి ప్రేమ కథ పేరేందంటే చౌర పంచాశిక అనే ప్రేమ కథను రచించాడు బిల్హనుడు. నెక్స్ట్ కల్హనుడు గురించి చూద్దాం. ఈ కల్హనుడు 12వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ పండితుడు. అయితే ఇక్కడ మనకి 7 నుండి 12 శతాబ్దాల మధ్య కాలంలో కాశ్మీర్ను 3 రాజవంశాలు పరిపాలన చేస్తాయి. అలా కాశ్మీర్ను పరిపాలించినటువంటి 3 రాజవంశాల పేరేందంటే ఒకటి కర్కోటక వంశము, ఉత్పల వంశం అండ్ లోహర వంశం. ఇతను ఈ లోహర వంశం యొక్క పరిపాలన కాలంలో ఉంటాడు ఈ కల్హనుడు. అప్పటి లోహర వంశం యొక్క పాలకుడు ఏమంటే మనకి జయసింహ. ఈ జయసింహ ఆస్థానంలో ఉంటాడు ఈ కల్హనుడు. ఈ కల్హనుడు ఒక గ్రంథాన్ని రచించాడు. ఇతను రచించినటువంటి గ్రంథం పేరు ఏంటంటే మనకి రాజతరంగిణి. ఈ రాజతరంగిణి గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కాశ్మీర్ యొక్క చరిత్రను వివరిస్తుంది. కాశ్మీర్ చరిత్రను వివరిస్తున్నటువంటి గ్రంథం పేరు ఏంటంటే రాజతరంగిణి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మార్టూరు శాసనాన్ని ఎవరు వేయించారు? ఒకటి విక్రమాదిత్య 6, 1వ పులకేశి, 2వ పులకేశి, కుబ్జా విష్ణువర్ధన. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.